ఓం నమో పరమేశ్వరాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. ఓం పతాంజలియే నమః. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే. మనం ఈ వీడియోలో ఈ అష్టాంగ యోగంలోని 4వ అంగమైన ప్రాణాయామం యందు భస్త్రిక ప్రాణాయామాన్ని గురించి తెలుసుకుందాం. భస్త్రిక ప్రాణాయామం మొదటి రకాన్ని ఒక 21 రోజులు ఆచరించిన తర్వాత 2వ రకంలోకి వెళ్ళండి. ఆ 2వ రకాన్ని కూడా 21 రోజులు ఆచరించిన తర్వాత 3వ రకంలోకి రండి. ఈ 3వ రకాన్ని కూడా 21 రోజులు ఆచరించిన తర్వాత 4వ రకానికి వెళ్ళండి. ఇది ఒక పద్ధతి ప్రకారం ఆచరించండి. ఏ ప్రాణాయామాన్నైనా పద్ధతి ప్రకారం ఆచరిస్తేనే మనకు ఫలితం అనేది లభిస్తుంది. పద్ధతి తప్పి ఆచరిస్తే మాత్రం మనకు చాలా చెడు జరిగేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పద్ధతిని పాటించి మనం ఈ ప్రాణాయామాలను ఆచరిస్తాం. ఈ విధంగా చేయడం మూలంగా మన ఊపిరితిత్తుల యొక్క శక్తి అనేది పెరుగుతుంది, మన మెదడు యొక్క శక్తి అనేది పెరుగుతుంది. ఈ 3వ రకం చేయడం మూలంగా మన మెదడుకు ఆక్సిజన్ అనేది ఎక్కువగా అందుతుంది, ప్రాణశక్తి అనేది ఎక్కువగా అందుతుంది. మన శరీరంలో మనం తీసుకునేటువంటి ఆక్సిజన్లో 20% ఆక్సిజన్ అనేది మెదడుకి అవసరం ఉంటుంది. అంత అతి ప్రధానమైనటువంటిది మెదడు. మెదడు ఆధారంగానే ఈ మన సమస్త శరీరము నడుస్తూ ఉంది. మన శరీరంలో ఏ భాగంలో నొప్పి తాకినా అది మెదడుకు చేరి మెదడు ద్వారానే మనకు తెలుస్తుంది. కానీ మెదడుకే దెబ్బ తాకితే మాత్రం మనకు ఏ ఇతర భాగము సమాచారాన్ని అందించలేదు. అంత ప్రధానమైనటువంటిది మెదడు. ఈ మెదడుకు ఆక్సిజన్ అందించడానికి ఎంతో అద్భుతంగా ఉపయోగపడేదే ఈ ప్రాణాయామం, ఈ 3వ రకం భస్త్రిక ప్రాణాయామం. ఈ భస్త్రిక ప్రాణాయామాన్ని మనం చేసేటప్పుడు బ్రహ్మముహూర్త కాలాన్నే ఎంచుకోవాలి. ఆ తర్వాత మనం ధరణీమాత పైన చాపను పరుచుకొని దానిపైన జంతు సంబంధమైనటువంటి గొంగల్ని అమర్చుకొని దానిపైన మనం సిద్ధాసనంలో కానీ సుఖాసనంలో కానీ పద్మాసనంలో కానీ కూర్చొని మనం వెన్నును తిన్నగా ఉంచి కనులను మూసుకొని మనం ఈ ప్రాణాయామాన్ని ఆచరించవలసి ఉంది. సాధ్యమైనంత వరకు మనం ప్రాణాయామాలను చేసేటప్పుడు కుడి ముక్కు రంధ్రాన్ని కుడి చేతి యొక్క బ్రొటన వేలుతో మూసివేయండి. ఆ తర్వాత మిగిలినటువంటి ఈ 2 వేళ్లను అంటే చూపుడు వేలను మధ్య వేలను ఈ విధంగా తగ్గించండి. ఈ విధంగా తగ్గించాలి. ఎందుకు అని నేను చెప్తున్నానంటే ఇది వాయుతత్వానికి ప్రతీక. ఈ చూపుడు వేలు, ఈ మధ్య వేలు ఆకాశతత్వానికి ప్రతీక. ఈ వాయుతత్వాన్ని ఆకాశతత్వాన్ని తగ్గించడం మూలంగా మన శరీరంలోంచి వాయువు అనేది ఎక్కువగా వెళ్ళి అనవసరమైనటువంటి వాయువు ఎక్కువగా బయటకు వచ్చే అవకాశాన్ని ఇస్తుంది. ఆ కారణం చేత వాయుతత్వాన్ని తగ్గించి ఆకాశతత్వాన్ని తగ్గించడం మూలంగా వాయువు అనేది మన శరీరంలోకి ఎక్కువగా చేరి అదేవిధంగా అనవసరమైనటువంటి వాయువు అనేది మన నుంచి ఎక్కువగా బయటికి వెళ్ళిపోతుంది. మిగిలినటువంటి ఈ 2 వేలతో ఈ ఎడమ ముక్కు రంధ్రాన్ని మూసివేస్తూ ఉండాలి. సాధ్యమైనంత వరకు ఈ ప్రాణాయామాలను ఈ విధంగా చేయడానికే ప్రయత్నించండి. కుడి ముక్కు రంధ్రం ద్వారా కుడి చేతి యొక్క బ్రొటన వేలును, ఎడమ ముక్కు రంధ్రాన్ని ఈ విధంగా మనం కుడి చేతి యొక్క మిగిలినటువంటి చిటికెన వేలు ఉంగరపు వేలుతో ఎడమ ముక్కు రంధ్రాన్ని మూసే ప్రయత్నాన్ని చేయండి. దీని మూలంగా ఎంతో ఫలితం అనేది ఉంటుంది. ఇక ఈ ప్రాణాయామాన్ని మనం ఏ విధంగా చేయాలి అంటే ఈ ప్రాణాయామాన్ని
ఎప్పుడైనా ప్రాణాయామాలను ప్రారంభించేటప్పుడు ఎడమ ముక్కు రంధ్రం ద్వారానే చేయవలసి ఉంటుంది. సాధ్యమైనన్ని ప్రాణాయామాలలో ఇదే పద్ధతి. ఇక మనకు సూర్య నాడి ప్రాణాయామం తప్పితే మిగిలినటువంటి అన్ని ప్రాణాయామాలలో ఎడమ ముక్కు రంధ్రం ద్వారానే ప్రారంభించవలసి ఉంటుంది. ఇది ఎందుకు అనే అంశాన్ని నేను తర్వాత వీడియోలో తెలియజేస్తాను. ఇక్కడ ఈ ఎడమ ముక్కు రంధ్రంతో మనం శ్వాసను తీసుకొని తలను పైకెత్తాలి. ఆ తర్వాత ఎడమ ముక్కు రంధ్రాన్ని మూసివేసి కుడి ముక్కు రంధ్రం ద్వారా తలను కిందికి వంచేస్తూ మనం శ్వాసను వదలాలి. ఆ తర్వాత మరలా కుడి ముక్కు రంధ్రం ద్వారా శ్వాసను తీసుకొని ఎడమ ముక్కు రంధ్రం ద్వారా వదిలివేస్తూ ఉండాలి. ఈ విధంగా ఈ ప్రాణాయామాన్ని చేస్తూ ఉండాలి. ఈ ప్రాణాయామాన్ని చేస్తున్నప్పుడు తలను పైకి ఎత్తడం, తలను కిందికి వంచడం అనేది అతి ప్రధానమైనది. సర్వికల్ స్పాండిలైటిస్ సమస్య ఉన్నవారు ఈ ప్రాణాయామాన్ని చేయకపోవడమే ఉత్తమం. ఇక చేస్తున్నాను చూడండి. ఈ విధంగా ఈ మూడో రకం ప్రాణాయామాన్ని, 4వ రకం ప్రాణాయామాన్ని 2 నిమిషాల నుంచి 5 నిమిషాల వరకు ఒక ఫస్ట్లో 20 సార్లు చేసి కాసేపు ఆపి, మరలా ఒక 20 సార్లు చేసి కాసేపు ఆపి ఈ విధంగా చేస్తూ ఉండాలి. మీ మెదడుకు ఆక్సిజన్ అనేది అంది, మీ ఊపిరితిత్తుల యొక్క శక్తి అనేది పెరిగి, మీ గొంతు సమస్యలు అయినటువంటి థైరాయిడ్ లాంటి సమస్యలన్నీ తగ్గిపోయి మీకు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. మహానుభావులు చెప్పినటువంటి ఎంతో అద్భుతమైన ఈ ప్రాణాయామాలను ఆచరించండి. మీ జీవితాన్ని ధన్యం చేసుకోండి. మీ సమస్త పాపాలను భస్మం చేసుకోండి. ఏ ప్రాణాయామాలను మీరు ఆచరించడం మూలంగా మీ శరీరం మీ అదుపులోకి వచ్చేస్తుంది. ఏ ప్రాణాయామాన్ని మీరు ఆచరించడం మూలంగా మీ మనసు మీ అదుపులోకి వస్తుంది. ఈ ప్రాణాయామాలను మీరు ఆచరిస్తూ మీ శరీరాన్ని, మీ మనస్సును దృఢపరచుకొని మీ జీవితాన్ని మీరు ధన్యం చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి.